దేశ ప్రజలను ఉలిక్కి పడేలా చేసిన ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ బాబ్రీ మసీదు ఘటన రోజైన డిసెంబర్ 6న పేలుళ్లకు ప్రణాళికలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ప్రమాదవశాత్తు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఫోరెన్సిక్ నిపుణులు 40కు పైగా నమూనాలు సేకరించారు. వాటిలో 2 కార్ట్రిడ్జ్లు, 2 వేర్వేరు పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడుకు కారణమైన కారులో ఉన్న డాక్టర్ ఉమర్ నబీ డిసెంబర్ 6న ఉగ్రదాడికి ప్రణాళికలు చేసినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ ఘటనలో అరెస్టైన 8 మందిని, వారితో సంబంధం ఉన్నవారిని విచారించిన అధికారులు ఈ దాడి ప్రణాళికలను గుర్తించారు. డిసెంబర్ 6 రోజున ఢిల్లీలో భారీ దాడికి ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఢిల్లీ పేలుడులో ప్రధాన నిందితుడు ఉమర్ జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో ఉగ్ర నెట్వర్క్ విస్తరించడంలో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. డాక్టర్ ముజమ్మిల్ అరెస్టుతో ఉమర్ ప్రణాళిక విఫలమైందని అధికారులు వెల్లడించారు. దాంతో ఉమర్ భయాందోళనకు గురయ్యాడని తెలిపారు. నవంబర్ 10న జరిగిన పేలుడు కూడా ప్రమాదవశాత్తు జరిగినట్లు తెలుస్తోంది. ఉమర్ను ఇప్పటికే అరెస్టైన మరో డాక్టర్ ముజమ్మిల్ ఉగ్రవాదం వైపు ఆకర్షితుణ్ణి చేశాడని అధికారులు తెలిపారు. ఉమర్ను తుర్కియా తీసుకెళ్లి అక్కడ ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడయ్యేలా ముజమ్మిల్ చేశాడని తెలిపారు. తుర్కియేలో వారు జైషే మహమ్మద్ ఉగ్రముఠా సభ్యులను కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్, పొటాషియం నైట్రేట్ వంటివి వారు సేకరించారని, వాటిని తాను విద్యను అభ్యసించిన అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉమర్ నిల్వ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న ఉగ్రదాడి ప్రణాళికపై ఇతర నిందితులకు ఉమర్ సమాచారం ఇచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. వాహన ఆధారిత ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ వీబీఐఈడీ పేలుడుకు ప్రణాళికలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం దాడి ఎలా చెయ్యాలో ఇంటర్నెట్లో చూసి ఉమర్ నేర్చుకున్నాడని చెప్పారు. దానికోసమే ఢిల్లీ ఘటనలో వాడిన కారులో పేలుడు పదార్థాలను అమర్చడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే తోటి నిందితులు అరెస్టు కావడంతో భయపడిన ఉమర్ ఘటనకు ముందు మసీదులో 3 గంటల పాటు దాక్కున్నట్లు సమాచారం. తర్వాత బయటకొచ్చిన ఉమర్ కారులో వెళుతూ ఉండగా ప్రమాదవశాత్తు పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. వీబీఐఈడీ దాడి కోసం పరికరాలను పూర్తిగా అమర్చలేదని అధికారులు తెలిపారు. దాడి చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాలని ఉమర్ అనుకున్నట్లు వెల్లడించారు. అందుకే అక్టోబర్ 26న ఇంటికి వెళ్లిన ఉమర్ 3 నెలలు తాను అందుబాటులో ఉండనని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 19న శ్రీనగర్లో జైషే మహమ్మద్కు అనుకూలంగా కొంతమంది గోడలపై పోస్టర్లు అతికించారు. ఈ మొత్తం ఉగ్ర మాడ్యూల్ ఛేదించడానికి అదే మూలంగా మారింది. నాటి సీసీటీవీ దృశ్యాలు పరిశీలించగా అందులో ముజమ్మిల్ ఉన్నట్లు తెలిసింది. అతడిని అరెస్టు చేసి విచారించి తీగ లాగడంతో డొంకంతా కదిలింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సంభవించిన బాంబు పేలుడు ఘటనలో ఫోరెన్సిక్ నిపుణులు 40కి పైగా నమూనాలను సేకరించారు. వాటిలో 2 కార్ట్రిడ్జులు, 2 వేర్వేరు పేలుడు పదార్థాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాల్లో ఒకటి అమ్మోనియం నైట్రేట్గా ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. రెండో పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్ కంటే శక్తివంతమైందని అనుమానం వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత రెండో పేలుడు పదార్థం గురించి వివరిస్తామని ఓ అధికారి తెలిపారు. పేలుడు పదార్థాల స్వభావం, పేలుడుకు వాటిని ఎలా ఉపయోగించారనే దానిపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. నమూనాలను విశ్లేషించేందుకు ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎర్రకోటతో పాటు ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్ సహా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు జనవరి నుంచి పథక రచన చేస్తున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. అందుకోసం భారీగా బాంబులను కూడా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టెర్రర్ మాడ్యూల్ అత్యంత శక్తివంతమైన 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై దర్యాప్తులో భాగంగానే పలువురు అనుమానితులు, నిందితులను విచారించి వారి నుంచి కూపీ లాగుతున్నారు. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్ మాడ్యూల్ వెనుక పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రముఠా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఎర్రకోట పేలుడు ఘటనతో సంబంధం ఉన్న నిందితులకు సంబంధించిన మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును హర్యానాలోని ఖండవాలి గ్రామంలో పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. కారు నంబర్ను DL10CK 0458గా గుర్తించారు.